హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం తెలుగు థర్డ్ క్లాస్ చూస్తున్నాము. ఆల్రెడీ మనం 3 పాఠాలు అయితే చూసామండి. ఇప్పుడు 4వ పాఠం నా బాల్యం. ఇతివృత్తం వచ్చి కళలు, ప్రక్రియ వచ్చి ఆత్మకథ. మనకి మొత్తం థర్డ్ క్లాస్లోని 9 పాఠాలు అయితే ఉన్నాయండి. ఒకసారి చూద్దాం పాఠాలన్నీ. తెలుగు తల్లి ఇతివృత్తం వచ్చి దేశభక్తి అండి. ప్రక్రియ వచ్చి గేయం. మర్యాద చేద్దాం సెకండ్ లెసన్. ఇతివృత్తం వచ్చి హాస్యం. ప్రక్రియ వచ్చి కథ. మంచి బాలుడు సహానుభూతి. ప్రక్రియ వచ్చి గేయ కథ. నా బాల్యం ఇతివృత్తం కళలు. ప్రక్రియ ఆత్మకథ. పొడుపు విడుపు ఇతివృత్తం భాషాభిరుచి. ప్రక్రియ సంభాషణ. 6th లెసన్ వచ్చి మేమే మేకపిల్ల. ఇతివృత్తం పరస్పర సహకారం. ప్రక్రియ కథ. 7వ పాఠం పద్యరత్నాలు. నైతిక విలువలండి. ఇతివృత్తం నైతిక విలువలను తెలియజేస్తుంది. ప్రక్రియ వచ్చి పద్యాలు. మా ఊరి ఏరు తర్వాత పాఠం ప్రకృతి వర్ణనండి. ఇతివృత్తం ప్రక్రియ వచ్చి గేయం. తొలి పండుగ ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. ప్రక్రియ వచ్చి కథనమండి. ఇప్పుడు నేను ఆల్రెడీ 3 పాఠాలు అయితే పెట్టాను. ఇప్పుడు 4వ పాఠం నా బాల్యం. ఇతివృత్తం కళలు, ప్రక్రియ ఏమో ఆత్మకథ. ఇదిగోనండి నా బాల్యం 4th లెసన్. పొన్నెకల్లు తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు. నేను ఆ పందిరి కింద పుట్టాను. నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారట మా గారపాడు తాత. మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు. నాజర్ అని పిలవాలని ఆయన ఆశ. మా గారపాడు మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని, పొన్నెకల్లు పెద్దనాన్నలు చిన్నాన్నలు అమ్మమ్మలు అక్కలు నాజరు అని పిలుస్తూ వచ్చారు. నేను తప్పటడుగులు వేస్తూనే వచ్చిరాని మాటలతో హా అదిగో లేడీ పరుగెడుతోంది, లేడీ బోయరా, హా బాణమేయరా అని పాడుతూ ఎగిరి గంతులేసేవాడినట. గేదె దున్న తోక వెంట్రుకలు పీక్కొచ్చి గడ్డాలు మీసాలు బొట్లు పెట్టి నేనే బ్రహ్మనురా పామరులారా ఓ జనులారా నేనే బ్రహ్మనురా అని కూని రాగాలు తీస్తుండే వాడిని. పిక్చర్ అయితే ఇదండి. అమ్మా నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారు. మా అమ్మ చారెడు గింజలు దంచి వండి నాకు మా చెల్లికి పెట్టడం, మళ్ళీ అంతా పనులకు పోవడం దినచర్యగా జరుగుతుండేది. నాకు బడిలో వేసే వయసు వచ్చింది. ఎలాగో శ్రమపడి కొత్త చొక్కా కుట్టించాడు మా నాన్న. చదువు 3వ నేత్రమని కొబ్బరికాయ ఆకులు వక్కలు పావలా గురుదక్షిణ గురువుగారికిచ్చి నన్ను వీధి బడిలో అప్పగించాడు మా నాన్న. మధ్యాహ్నం బడి నుండి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకొని ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయనా, ఇంకా వండలేదు, సాయంకాలం పంతులు గారిని అడిగి పెందలకడ రా అయ్యా అని అమ్మ పాలో పెరుగో చల్లో తాగడానికి ఇచ్చేది. నేను తాగి మూతి తుడుచుకొని సజ్జ జొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాణ్ణి. హార్మోనిస్టు ఖాదర్ ఒకరోజు మా ఇంటికి వచ్చి మస్తాన్ గారు మన కుర్రోడు మంచి తెలివి కలవాడు, శృతి లయ గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానన్నాడు. మా నాన్న సరేనన్నాడు. గోగుపుల్ల గొట్టంతో నీళ్ల చెంబులో ఊదిస్తూ శృతి గుక్క నేర్పించేవాడు. ఏడ్వడం నవ్వడం కోపంగా మాట్లాడడం చూడడం మూతి ముడవడం కళ్ళు రమడం లాంటివి నేర్పేవాడు. కళ్ళలో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు. పాఠశాల వార్షికోత్సవం వచ్చింది. ద్రోణ విజయం అనే చిన్న నాటిక ఆడాము. నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను. మా పంతులు గారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా, మంచి గాయకుడవు నటుడవు అవుతావని
రూపాయలు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది. లెసన్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి నాజర్ గారి జీవిత విశేషాలు. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బినాబీ. తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. చూడండి, బుర్రకథకి స్పెషలిస్ట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, బిట్టు పడుతుంది. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు. ఈ పాఠానికి అర్థాలండి. ఆశ, కోరిక, ఆరుగాలం, ఏడాది అంతా, దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, గురుదక్షిణ, గురువులకు ఇచ్చే కానుక, వార్షికోత్సవం, సంవత్సరం చివరన జరుపుకునే వేడుక, గుంజ, రాట, పామరులు, చదువుకోని వారు. కవి పరిచయం అండి. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించాడు. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథను పింజారీ అని పేరు పెట్టారు. చూడండి, మళ్ళీ చదువుతాను. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించాడు. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు పింజారీ అని పేరు పెట్టారు. కవిపరిచయం అండి అది. నెక్స్ట్ మనకైతే ఇక గ్రామర్ పార్ట్ ఏమీ ఉండదు. ఇవంతా సింపుల్గా ఉంటాయి అన్నమాట, పిల్లలకి యాక్టివిటీస్. ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అని మనకి పాఠం చివరిలోనైతే ఒక పాట, ఒక చిన్న కథ ఇస్తారండి. ఇదిగోండి కథ, అవి కూడా చూద్దాము. ఈ మాసపు పాట బంగారు పాపాయి. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, పలుసీమలకు పోయి తెలివిగల పాపాయి కళ్ళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి తేవాలి. మా పాప పలికితే మధువులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి, ఏ దేశమే జాతి, ఎవరింటిది పాప, ఎవరి పాపాయి అని ఎల్లరడగాలి. తెనుగు దేశము నాది, తెనుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వెలయించాలి, మా నోములప్పుడు మా బాగా ఫలించాలి. పాటండి అది. కవి పరిచయం ఉంది దీనికి. మంచాల జగన్నాథరావు గారు 1921 నుండి 1985 వరకు ఉన్నారు. మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వరరచన చేశారు. మంచాల జగన్నాథరావు గారు. నెక్స్ట్ అండి మాసపు కథ బంగారు మొలక. అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. సమయం దొరికినప్పుడల్లా రాజ్యంలో పర్యటించేవాడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేవాడు. ఎప్పటిలానే ఒకరోజు రాజు పర్యటనకు బయలుదేరాడు. ఒక గ్రామం పొలిమేరలో రాజుకి మామిడి మొక్కతో ఒక ముసలివాడు కనిపించాడు. రాజు ఆ వృద్ధుడిని గమనిస్తున్నాడు. అతను మామిడి మొక్కను నాటి దానికి నీరు పోయసాగాడు. రాజు మనసులో ఒక ఆలోచన మొదలైంది. ఈ మొక్క ఎప్పుడు చెట్టు అవుతుంది, కాయలు కాస్తుంది, ఈ ముసలివాడు ఎప్పుడు వాటిని తింటాడు? రాజుకు నవ్వు కూడా వచ్చింది. తాతను అడిగాడు, తాత, నీవు ఎంత అమాయకుడివి, ఇప్పుడు మామిడి మొక్క నాటుతున్నావు, ఇది పెరగాలి, పెద్దదవ్వాలి, దానికి కాయలు కాయాలి, ఇది ఎప్పటికి జరిగే పని, అప్పటిదాకా నీవు బతికి ఉంటావా?
రాజు మాటలు విని ముసలివాడు బోసి నోటితో నవ్వాడు. రాజా, ఈ మొక్క నాటేది నా కోసం కాదు. అప్పటి వరకు బతికి ఉండనని నాకు తెలుసు. ఇది పెద్దదయ్యి కాయలు కాస్తే నా కొడుకు తింటాడు, నా కూతురు తింటుంది, నా మనుమలు తింటారు, వారి పిల్లలు తింటారు, జనం తింటారు. ఎన్నడో మన తాతలు నాటిన మొక్కలే ఇప్పటికీ చెట్లై ఫలాలు ఇస్తున్నాయి. వాటినే మనం తింటున్నాం కదా. ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి. ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా, ఇంత అభివృద్ధి ఉండేదా అన్నాడు ముసలివాడు. తాత మంచి మాట చెప్పాడు. తాత మనసు చాలా మంచిది అనుకుని రాజు ముసలివాడికి 25 బంగారు నాణేలు అందించాడు. తాత ముఖం ఆనందంతో వికసించింది. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అంటూ తాత సంబరపడిపోయాడు. అతని సంబరం చూసి రాజు కూడా ఆనందించాడు. చూడండి పిక్చర్ ఇదండి. నెక్స్ట్ మనకి 5th లెసన్ అండి, పొడుపు విడుపు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.